నమస్తే. మూడాఫాంధ్రకు స్వాగతం. పులివిందల్లో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అరాచకాలు పెచ్చుమీరినాయని టీడీపీ జనసేన నాయకులు గగ్గోలు పెడుతున్నారు. నిన్నటికి నిన్న కడప కలెక్టరేట్లో ఇసుక రిచ్ టెండర్ వేయడానికి వచ్చిన జనసేన నాయకుల్ని అసలు మీరు టెండర్ దాఖలు చేయడానికే కుదరదంటూ అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఏదో అతి కష్టం మీద జనసేన నాయకులు టెండర్ వేయగలిగినారు. ఈరోజు తన పార్టీ కార్యకర్త పైన బీటెక్ రవి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఈ బీటెక్ రవి అరాచకానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారి సతీమణి సంఘటన జరిగిన చోట ధర్నా కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటనతో టీడీపీలో వర్గ విభేదాలు పట్టబయలైనాయి. అసలు ఏం జరిగిందంటే పులివిందల నియోజకవర్గంలో 70కి పైగా దుకాణాలకు అంటే రేషన్ దుకాణాలకు డీలర్లను నియమించే విషయమై ప్రభుత్వము పరీక్ష నిర్వహించాలని తలపెట్టింది. ఆ పరీక్షను ఈరోజు పులివిందల్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. వేంపల్లెకు సంబంధించి ప్రకాష్ అనే రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడు రేషన్ దుకాణానికి పరీక్ష రాయడానికి పోయినాడు. ఇదే సమయంలో ఆ పాఠశాల వద్ద బీటెక్ రవి అనుచరులు అతని కోసం కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడైతే అతను పరీక్ష రాయడానికి వచ్చారో వెంటనే అతన్ని కిడ్నాప్ చేసి చితకబాదినట్టు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి తీవ్ర ఆరోపణలు చేసినారు. వెంటనే తమ అనుచరుడైనటువంటి ప్రకాష్ను తీసుకొస్తే తప్ప తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె హెచ్చరించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీటెక్ రవి అరాచకాలను నిరసిస్తూ ఈ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులు నినాదాలు చేసినట్టు తెలిసింది. అయితే బీటెక్ రవి అనుచరుల నుంచి బంధ విముక్తిని చేస్తే తప్ప ఇక్కడి నుంచి నేను కదలనని రామ్ గోపాల్ రెడ్డి సతీమణి భీష్మించడంతో ఎట్టకేలకు పోలీసులు అక్కడికి వెళ్ళి ప్రకాష్ అనే టీడీపీ కార్యకర్తను విడిపించుకొని వచ్చినారు. దీంతో కథ సుఖాంతమైంది. కానీ పులివిందల్లో బీటెక్ రవి అరాచకాలు హెచ్చుమీరినాయి అనడానికి ఈ ఉదంతమే నిలువెత్తు నిదర్శనమని టీడీపీ జనసేన కార్యకర్తలు విమర్శించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారినాయో బీటెక్ రవి అనుచరుల అరాచకాలే తెలియజేస్తున్నాయంటూ టీడీపీ జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఇలాగైతే కడప జిల్లాలో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం బీటెక్ రవి అరాచకాలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.